నీ వాకింగ్ తీసుకొచ్చిన చాలా డేస్ అయింది. వాడు బయటికి రావడమే వాడికి ఇట్లుంటుంది అనమాట. యాక్చువల్గా పెట్ని ఎప్పుడు వాకింగ్ తీసుకురావాలి కంటిన్యూస్గా. ఇక మా గోల్డీ గాడికి ఇప్పుడు బయటికి వచ్చేసిండు. అంటే నాకు యాక్చువల్గా టై చేసి ఆ రోప్ తోటి అట్లా తేవడం నాకు అసలు నచ్చదు. సో అట్లా వాళ్ళని ఫ్రీగా వదిలిపెడితే ది కెన్ ప్లే అన్నట్టు అనిపిస్తుంది. సో నేను అంటే తీసుకొచ్చినప్పుడు ఇలాగే తీసుకొస్తాను. లేదు అంటే పైన బిల్డింగ్ పైననే వాడు వాక్ చేస్తూ ఉంటాడు. వాడు అంటే అది వాక్ చేస్తూ ఉంటుంది. గోల్డీ చిచ్చి బ్యాడ్ గర్ల్, నో కమ్ బెటా. కనిపిస్తుంది కదా, ఆ డాగ్ స్ట్రీట్ డాగ్ అనమాట. అయితే గోల్డీని వేరే డాగ్స్ వచ్చి అటాక్ కానీ ఏమన్నా చేస్తే ఈ డాగ్ వెళ్ళి వాటిపైన చూస్తుంది. ఈ డాగ్ వెళ్ళి వాటిపైన అరుస్తుంది. రోజు దీనికి అన్నం పెడతా ఉంటా స్ట్రీట్ డాగ్కి. అది నా పెద్ద సెక్యూరిటీ గార్డ్ అనమాట. అంటే గోల్డీ గార్డ్ చూడండి, వాడి నాటియెస్ట్ థింగ్స్. వాడు అసలు మామూలుగా చెప్తలేను వాడిని. గోల్డీ 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 చిక్కల్ 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 టమిల్ టమిల్. ఇప్పుడు వాడికి ఏంటంటే దాన్ని ఒక రాయి ఇవ్వాలి. ఆ రాయి అది చూడండి, ఆ రాయి చూడండి, ఆ రాయిని పట్టుకుని వాడు వెళ్తూ ఉంటాడు అనమాట. వాడు అంటే అది ఆ గోల్డీ ఆ రాయిని పట్టుకుని ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఇంట్లో తినేసింది ఒక రాయిని ఆల్రెడీ. సిమెంట్ ఉంటుంది కదా, దాన్ని క్రాక్ చేసేసుకుంది, తినేసింది గోల్డీ. సో నేను ఈ డాగ్ గురించి చెప్తా. ఇది ఎంత ప్రొటెక్టివ్ అంటే నేను కాలేజ్కి వెళ్తున్నా అనుకోండి, నాతో పాటు కాలనీలోంచి బయట దాకా వస్తుంది. అక్కడ నన్ను బస్ ఎక్కిస్తుంది. ఎక్కించిన తర్వాత నేను ఎక్కిన వెంటనే 1 minute కూడా అక్కడ ఆగదు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. మా గోల్డీ తెలిసే కదా. ఏ గోల్డీ, డోంట్ గో దేర్, కమ్ హియర్. గోల్డీ సంగతి అయితే చెప్పొద్దు. దాని నాటియస్ థింగ్స్ మీరు అల్లి చూస్తూనే ఉంటారు. వీడియోస్ చేయట్లేదు అని అంటున్నారు. ఓకే, నేనైతే ఒప్పుకుంటా, నేను వీడియోస్ అయితే సరిగ్గా చేయట్లేదు. ఏమో నాకు అంత అంటే లైక్లు షేర్లు కూడా రావట్లేదు. అందుకోసం కూడా కొంచెం మానేసిన. బట్ ఎందుకో చెయ్యాలి అనిపించింది, మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈరోజు నా వీడియో కంటెంట్ ఏంటంటే యానిమల్స్ గురించి దానికన్నా హ్యూమన్ బీయింగ్స్ కన్నా యానిమల్స్ బెటర్ అని ఎందుకు చెప్తానంటే, బెస్ట్ అని ఎందుకు చెప్తా అంటే, ఇదంతా మా ఇంటి దగ్గర ఉన్న సరౌండింగ్ ప్లేస్. ఎందుకు చెప్తాను అంటే, వాటికి మనం ఏదో కొంచెం అన్నం, మిగిలిపోయిన అన్నము ఏదో ఒకటి వాటి కోసం చూసి ఓయ్ నడేట్రా, నేను వెళ్ళిపోతున్నా, దా ఏయ్. మనం మిగిలిపోయిన అన్నమే కొంచెమే పెట్టినా కానీ ఆ అన్నం పెట్టిండ్రు అని చెప్పి ఆ విశ్వాసం ఎప్పటికీ ఉంటాయన్నమాట. మీరు మనకి అదే మనుషులకు ఉందనుకోండి, మనం ఏమన్నా పెట్టనియండి, ఏమన్నా చేయనియండి, ఆ పెట్టిన వరకే ఉంటుంది. ఒక్కరోజు ఎప్పుడైతే మనం పెట్టకుండా వాళ్ళకి ఏం హెల్ప్ చేయకుండా ఉంటామో దాని గురించి హైలైట్ చేస్తూ ఉంటారు. మనం 100 సార్లు చెప్పినా, 100 సార్లు చేసినా, వాళ్ళ కోసం మనం 100 సార్లు ప్రొటెక్టివ్గా ఉన్నా, వీళ్ళు మా కోసం ప్రొటెక్టివ్గా ఉన్నారు, మా కోసం స్టాండ్ తీసుకున్నారు అని చెప్పి ఎప్పుడూ మాట్లాడారు. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఊసరు వెళ్ళి రంగులు మారుతూ ఉన్నాయన్న కానీ అట్లనే మనుషులు వాళ్ళని ప్రొటెక్ట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు రంగులు చేంజ్ చేస్తూనే ఉంటారు. సో అందుకోసమే ఈ డాగ్స్ అనేవి నువ్వు ఎప్పుడున్నా ఏమున్నా ఒకటేలాగా ఉంటాయి. ఒకసారి ఒకలాగా ఒకలాగా అని అసలు చేంజే కావు. ఎప్పటికీ నార్మల్ అలాగే ఉంటాయి. నీ మీద లవ్ ఉంది అనుకోండి, లవ్నే చూపిస్తాయి. నీ మీద కేరింగ్ ఉందనుకోండి, కేరింగ్నే చూపిస్తాయి. కానీ ఇవి కేరింగ్ చూపించవు, లవ్ చూపించవు కాదు. అంటే మనుషుల్లాగా మాత్రం ఇవి అసలు చెయ్యవు. మనుషులకి కలర్లు చేయడం అనేది చాలా ఈజీ. బట్ డాగ్స్కి కలర్లు చేంజ్ చేయడం అనేది ఉండదు. చూడండి, ఈ డాగ్కి నేను కొంచెమే అన్నం పెడతా, స్ట్రీట్ డాగ్. బట్ గోల్డీని ఏం అనట్లేదు. గోల్డీకి నియర్ బై వచ్చి అది ప్రొటెక్టివ్గా కూర్చుంది. ఎవరున్నారండి అంత మనుషులు అంత ప్రొటెక్టివ్గా అంత ఉండి చూసుకునేటట్టు? ఈ మధ్య ఒక లవ్ చేస్తున్నాం, నీకోసం ఉంటాం, స్టాండ్ తీసుకుంటాము, అది ఇదని మాట్లాడతారు. ఆ లవ్ చేసే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళకి యూజ్ వాళ్ళకు ఉన్నంత వరకే వాళ్ళు మనతో ఉంటారు.
వాళ్ళు కనుక వాళ్ళ యూజు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వన్స్ అయిపోయింది అనుకోండి, నువ్వు కనుక మనీ హెల్ప్ చేస్తున్నావా లేకపోతే వాళ్ళకి అవైలబిలిటీలో 24/7 ఉంటున్నావా, దాని వరకే ఉంటారు. వన్స్ నువ్వు కనుక అవైలబిలిటీలో ఉండడం కానీ వాళ్ళకి రియాక్ట్ అవ్వకుండా ఉండు, మనీ హెల్ప్ చేయకుండా ఉండు, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ నేచర్ ఏంటో. నీ కాల్కి వాళ్ళు లిఫ్ట్ చేస్తారేమో ఆలోచించు. ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే కావాలి కానీ బయట వాళ్ళు ఎవరికి వద్దు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రొటెక్షనే ఎవరైనా చూసుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయిలు ఏమనుకుంటున్నారంటే నేనే వాడికి చాలా ఫేవరెట్, నేను లేకపోతే వాడు ఉండలేడు, నా గురించే అన్నీ అని చెప్పి అనుకుంటున్నారు. అట్లా ఏమీ లేదు. నువ్వు లేకపోయినా కానీ వాడు ఉండగలుగుతాడు, నువ్వు లేకపోయినా కూడా వాడు కూడా చేసుకోగలుగుతాడు. అది నేను వాడికి లో టైంలో అంటే వాడు ఎకనామికల్గా లో ఉన్నప్పుడు, వాడికి ప్రాబ్లం ఉన్నప్పుడు నేను సపోర్ట్ ఉన్నాను. నేను లేకుండా వాడు ఉండలేడు. ఏయ్ దా నాన్న దా దా పోదాం, దా ఇంటికి పోదాం, దా రా నడు లే రా దా దా బిట్టు దా 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 బిట్టు దా బిట్టు దా పోదాం, దా నడు రా లే దా దే దా 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 బిట్టు దా దా దమ్మా 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 దమ్మా. నేను ఎప్పుడు దీన్ని టచ్ చేయలేదు, ఎప్పుడు భయపడుతూ ఉంటుంది. ఫస్ట్ టైం నేను టచ్ చేసిన. దమ్మా పోదామా 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 పద 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 దా. బాలేదా నీకు? బాలేదా బిడ్డ? బాలేదా? బజ్జుంటావా? ఎవరికైనా కానీ ప్యాంపరింగ్, కేరింగ్ మిస్ అయితే లైఫ్లో చాలా మిస్ అయినట్టే కదా. దీనికి కూడా ఐదర్ యానిమల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఏమి ఇవ్వకపోయినా సరే ప్యాంపర్గా దగ్గర తీసుకుని నేనున్నాను అని చెప్పి ఎప్పుడైతే మనం ఇస్తామో అదే కదా. మా గోల్డీ చూడండి, దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంకా మట్టిలో ఆడుతుంది. ఇంకా డివార్మింగ్ స్కెడ్యూల్ కూడా అయిపోయింది దానిది. పద గోల్డీ, కొడతా గోల్డీ నిన్ను. నడు 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 గోల్డీ, నడు 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 ఫస్ట్ నడు నడు దా వస్తున్నారా నడు దా నడు నడు తీసుకో రాయి తీసుకో దా తీసుకో నడు పద పద దా దా బిడ్డ దా పోదాం దా దా నడు రా నడు పద ఇంటికి పద. చూడండి ఆ రాయి ఎట్లా పట్టుకుందో. రా నడు పద బిడ్డ నడు దా దా దా. చాలాసేపు అయిపోయింది మనం ఇంటికి వచ్చి. పద 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 పద. మా గోల్డీ వయ్యారం చూ. పద ఫస్ట్ పద పద, నేను పరిగెడుతున్నా. చల్ చల్ రన్ 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 దా. ఇప్పుడు నేను రాయి తీసుకుని ఆ రాయిని పడేయాలన్నమాట. పద, నేను రాయిని తీసేసుకుంటా. నీ నోట్లోంచి రాయిని తీసేది. పద అని చెప్పానా ఇంటికి. సతాయిస్తూనే ఉంటుంది ఇట్లానే. అది రాదు. ఇప్పుడు బయటికి తీసుకొచ్చినా కాబట్టి ఇంటికి అయితే అసలు రాదు. గోల్డెన్ రిట్రీవర్సే ఇట్లుంటాయి. ఏయ్ గోల్డీ లిజన్ పద పద. జోయకి ఇంట్లో ఒక్కతే ఉంది. నడు ఇదో రాయి చూద్దాం, రాయి చేద్దాం. అమ్మా ఈ రాయి తగిలింది అనుకో ఎవరికన్నా, అప్పుడు చెప్తారు అవి చూడండి. ఆ రాయి అట్లా వేస్తే వస్తుంది. పద పద మళ్ళీ రాయి వేస్తారా దా దా. నేను వేస్తా రాయి. పద గోల్డీ నడు పద ఫస్ట్ పద పద. నువ్వు పద చెప్తున్నారు. పద ఇంటికి పద. గోల్డీ పద అని చెప్పినా. నడు దా. ఇంక ఇట్లా సతాయిస్తూనే ఉంటుందండి. ఈ వీడియో ఇట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా గోల్డీ గారికి ఒక్క లైక్ అయితే వేసుకోండి. అంటే ఇట్లా మీ కాలనీలో కనుక ఫ్రీ ప్లేస్ ఉంది అంటే ఇట్లా వదిలిపెట్టేసేయండి డాగ్స్ని. దానివల్ల డాగ్స్ కూడా చాలా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి. మనల్ని కూడా ఒక రిస్ట్రిక్టెడ్ ప్లేస్లో పెడితే మనం ఎట్లా అన్కంఫర్టబుల్గా ఉంటామో ఇవి కూడా అట్లనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మా గోల్డీ గారి తోక చూడండి ఎంత చక్కగా ఊగుతుందో. ఓ చూడక్కడ, అగో చూడక్కడ, అగో చూడక్కడ డాగ్ ఎట్లా అరుస్తుందో. అగో చూడక్కడ. దా పోదాం దా డాగ్ని చూద్దాం.